హరీష్ అకాడమీ అందిస్తోంది ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ ఆఫర్స్. ఒక కోర్సు కొనండి, 5 కోర్సులు పొందండి. గ్రూప్ 1, 2, 3, 4 అండ్ SI, PC 6 కోర్సులు కలిగి ఉన్న కాంబో ప్యాక్ ఇప్పుడు కేవలం 2000 రూపాయలు మాత్రమే. వ్యాలిడిటీ 1 సంవత్సరం. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ వంటి సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా 500 రూపాయలు మాత్రమే. వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ జూన్ 29 నుండి జూలై 5 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి జూన్ 2022కి సంబంధించి GST వసూళ్ల గణాంకాలను భారత ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. భారత ప్రభుత్వం అంటే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వారు GST వసూళ్ల గణాంకాలు జూన్ 2022కి సంబంధించి విడుదల చేస్తూ వార్తలు ఇచ్చారు. సో ఇక్కడ ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసే ముందు ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థశాస్త్రం నుండి GSTకి సంబంధించి ఏదైనా ఒక ప్రశ్నను మనం చూసే అవకాశం ఉంది. సో ఈ GSTకి సంబంధించి కొన్ని స్టాటిక్ పాయింట్స్. అసలు GST చట్టం ఏంటి? GSTని భారతదేశంలో ఏ సంవత్సరం నుండి, ఏ తేదీ నుండి అమల్లోకి తీసుకురావడం జరిగింది? GSTకి సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏంటి? GST కౌన్సిల్ లేదా GST మండలి ఏ రాజ్యాంగ ప్రకరణ ఆధారంగా ప్రస్తుతం పనిచేస్తుంది? GST స్లాబ్స్ ఏంటి? ఇలాంటి అంశాలపైన పోటీ పరీక్షలో ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఉంది. మరియు దాంతోపాటు కరెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో, డైనమిక్ పాయింట్స్, ఇటీవల GSTకి సంబంధించి వసూళ్లలో నమోదైన రికార్డు ఏంటి? వీటిపైన అభ్యర్థులు ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇక్కడ GSTకి సంబంధించి ఈరోజు స్టాటిక్ పాయింట్ కాకుండా కరెంట్ అఫైర్స్లో భాగంగా అదేంటో చూద్దాం. సో జూన్ మాసానికి సంబంధించి అంటున్నాను. జూన్ 2022 అంటే గడిచిన మాసం. సో కంప్లీటెడ్ మంత్. సో జూన్ 2022లో భారతదేశంలో GST రూపంలో, పన్ను రూపంలో, GST పన్ను రూపంలో ఎంత మొత్తంలో భారత ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందట అంటే 1.44 lakh crores. 1.44 లక్షల కోట్లు. సింపుల్గా స్టాట్స్ మొత్తాన్ని కనుక అబ్జర్వ్ చేస్తే 1,44,616 కోట్ల రూపాయలట. 1,44,616 కోట్ల రూపాయలు GST పన్ను రూపంలో, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను రూపంలో భారత ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది, వసూలు రావడం జరిగిందని చెప్పేసి ఎవరు విడుదల చేశారు? కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వారు. సో ప్రస్తుతం కన్సర్న్డ్ పర్సన్ ఎవరు మినిస్టర్గా డ్యూటీ డిశ్చార్జ్ చేస్తున్నారు? నిర్మలా సీతారామన్ గారు. సో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వారు విడుదల చేసిన గణాంకాలు ఏంటంటే గడిచిన మాసం జూన్ మాసంలో, జూన్ 2022లో భారతదేశంలో GST రూపంలో వచ్చిన పన్ను వసూలు ఏవైతే ఉంటాయో 1.44 lakh crore అని గుర్తుంచుకోండి. యాక్చువల్గా ఈ నంబర్ని గుర్తుంచుకోవాలంటే అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ప్రతి నెల కూడా వార్తాపత్రికల్లో ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం జూలై మాసంలో ఉన్నాం. జూలై ఫస్ట్ వీక్లో గడిచిన మాసానికి సంబంధించి, అంటే మనం జూలైలో ఉన్నాం కాబట్టి గడిచిన మాసం అంటే ఏంటి? జూన్ మాసం. జూన్ మాసంలో ఎంత మొత్తంలో GST రూపంలో భారతదేశానికి ఆదాయం వచ్చిందని చెప్పేసి జూలై ఫస్ట్ వీక్లో మనం వార్తాపత్రికలో చూస్తూ ఉంటాం. సో అలాంటివి ప్రతి నెల చూస్తూ ఉంటాం. కాకపోతే ఈ స్టాట్స్ విషయంలో ఏదైనా రికార్డు నమోదైతే మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు ఈ స్టాట్స్ని కొంచెం ఇన్ డీటెయిల్గా చూస్తే 1.44 lakh crores ఏ మాసంలో వచ్చినాయంట? జూన్ మాసం. ఏ మాసంలో విడుదల చేశారు ఈ గణాంకాలను? జూలై మాసం. అండ్ ఈ గణాంకాలను గనక లాస్ట్ ఇయర్ జూన్తో పోలిస్తే, లాస్ట్ ఇయర్ జూన్ అంటే ఏంటి? జూన్ 2021తో గనక పోలిస్తే 56% మోర్ అంట. 56% GST వసూళ్లలో పెరుగుదల నమోదైంది ఈ జూన్ మాసాన్ని లాస్ట్ జూన్ మాసం 2021 జూన్ మాసంతో కంపేర్ చేస్తే. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ ఎట్ ద సేమ్ టైం మరి GST వసూళ్ల విషయంలో ఇప్పటి వరకు నమోదైన రికార్డు ఏప్రిల్ మాసానికి సంబంధించి, ఏప్రిల్ 2022
ఏప్రిల్ 2022 అంటే ఆర్థిక సంవత్సరం ప్రారంభ మాసం. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభ మాసం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏంటి? 2022 2023 ఆర్థిక సంవత్సరం ప్రారంభం అంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఆర్థిక సంవత్సరం ఏ రోజున ప్రారంభమవుతుంది? ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది, మార్చ్తో ముగుస్తుంది. సో ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఎలా అంటున్నాను? ఏప్రిల్ మాసంలో జిఎస్టి వసూలు ఎంత నమోదయ్యాట అంటే 1.67 lakh crores లేదా 1,67,540 కోట్ల రూపాయలు. ఇప్పటి వరకు జిఎస్టి హిస్టరీలోనే అత్యధికంగా జిఎస్టి వసూళ్లు నమోదైన నెల ఏదని అడిగారు అనుకోండి పోటీ పరీక్షలో, అది ఏప్రిల్ 2022 అంటే ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభ మాసంలో గణనీయంగా జిఎస్టి వసూళ్లు నమోదయ్యాయి. సో ఇలాంటి పాయింట్స్ గుర్తుంచుకోండి. ఈ రికార్డు ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఈ రికార్డు మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. సో దీన్ని గనక కమింగ్ మంత్స్లో గనక ఈ రికార్డు గనక బ్రేక్ అయింది అనుకోండి, ఆ మంత్ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు జిఎస్టి ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత, జిఎస్టిని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత గణనీయంగా అధిక మొత్తంలో జిఎస్టి వసూలు నమోదైన మాసం ఏది అంటే ఏప్రిల్ 2022. దీని స్టాటిక్ పాయింట్గా మీరు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి లేదా జిఎస్టికి సంబంధించి స్టాటిక్ పాయింట్గా ఎకానమీలో రాసుకోవచ్చు. ఇక జిఎస్టికి సంబంధించి పోటీ పరీక్షలో జిఎస్టికి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉందంటే, ఫస్ట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ భారతదేశంలో వస్తు సేవల పన్నును ఇంట్రొడ్యూస్ చేయడానికి భారత ప్రభుత్వం ఒక రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది. ఆ రాజ్యాంగ సవరణే 101వ రాజ్యాంగ సవరణ చట్టం. 101వ రాజ్యాంగ సవరణ చట్టం ఆధారంగా భారతదేశంలో ఒక చట్టాన్ని కూడా అమలులోకి తీసుకొచ్చింది. జిఎస్టి యాక్ట్ 2016. గుర్తుంచుకోండి, జిఎస్టి చట్టం ఏ సంవత్సరం అంటే 2016. మరియు ఈ 101వ రాజ్యాంగ సవరణ ద్వారా భారతదేశంలో ఆర్టికల్ 279A అనే ఒక ఆర్టికల్ కొత్త ప్రకరణ కూడా జోడించడం జరిగింది రాజ్యాంగానికి. ఇది దేని గురించి చెప్తుంది? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కౌన్సిల్, జిఎస్టి కౌన్సిల్ అంటారు, జిఎస్టి మండలి అంటారు. జిఎస్టి కౌన్సిల్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ, ఎందుకంటే రాజ్యాంగంలోనే ఒక ప్రకరణ రావడం జరిగింది. మరి ఈ సంవత్సరం 2016లో జిఎస్టి చట్టాన్ని మనం రూపకల్పన చేస్తే, పార్లమెంట్ రూపకల్పన చేస్తే ఎప్పటి నుండి అమల్లోకి వచ్చిందంటే 2017 జూలై 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చింది. అందుకే ప్రతి సంవత్సరం కూడా జూలై 1వ తేదీని జిఎస్టి డేగా, జిఎస్టి దినోత్సవంగా మనం జరుపుకోవడం జరుగుతుంది. మరి జిఎస్టికి సంబంధించి ప్రస్తుతం భారతదేశంలో 5 స్లాబ్లు ఉన్నాయి. 0, 5, 12, 18, 28. గుర్తుంచుకోండి, 0, 5, 12, 18, 28 5 స్లాబ్స్ ఉన్నాయి. స్లాబ్స్ అంటే ఏం లేదు, ఒక్కొక్క వస్తువును ఈ ట్యాక్స్ కింద వసూలు చేయడం జరుగుతుంది. లగ్జరీ ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి, విలాసవంతమైన వస్తువులు ఉన్నాయి అనుకోండి, ట్యాక్స్ అనేది పన్ను అనేది ఎక్కువగా ఉంటుంది. నిత్యావసరాలు ఉంటాయి కదా, కామన్ మ్యాన్కి ఖచ్చితంగా పొందాల్సిన వస్తువులు ఏవైతే ఉంటాయో తక్కువ ట్యాక్స్ స్లాబ్లో ఉంటాయి. ఇది గుర్తుంచుకోండి. సో జిఎస్టికి సంబంధించి స్టాటిక్ పాయింట్స్ చూసుకోండి. అండ్ ఇటీవల కాలంలో నమోదైన రికార్డు కానివ్వండి. సో ఇటువంటి అంశాలను తరచూ కూడా ప్రతి నెల కూడా జిఎస్టి వసూలకు సంబంధించిన గణాంకాలను భారత ప్రభుత్వం విడుదల చేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వారు ప్రస్తుతం కన్సర్న్ పర్సన్ ఎవరు మినిస్టర్ డ్యూటీ డిశ్చార్జ్ చేస్తున్నారు? నిర్మలా సీతారామన్ గారు. గుర్తుంచుకోండి, జిఎస్టికి సంబంధించి ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి. ఈరోజు వార్తలకు వచ్చిన జిఎస్టి వసూలను జస్ట్ చూడండి, అబ్జర్వ్ చేయండి. అలా మళ్ళీ ఆగస్టు మాసంకి వెళ్ళామనుకోండి, ఆగస్టు ఫస్ట్ వీక్లో జూలై మాసానికి సంబంధించిన గణాంకాలు మనం చూస్తూ ఉంటాం. ఆ గణాంకాల్లో కనుక ఈ రికార్డు కనుక బ్రేక్ అయింది అనుకోండి ఏప్రిల్ మాసానికి సంబంధించి, అప్పుడు అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. చాలు, ఇక్కడ మనం జిఎస్టికి సంబంధించి చూసాం. అండ్ ఇంకొకటి అమెరికాకి సంబంధించి, అమెరికా దేశంలో పౌరసత్వానికి సంబంధించి. సో పౌరసత్వం, అమెరికా పౌరసత్వాన్ని పొందాలని చాలామందికి కూడా ఆతృత ఉంటుంది, ఇష్టం ఉంటుంది, ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాంటి అమెరికా పౌరసత్వం పొందిన వారి జాబితాలో గడిచిన సంవత్సరంలో, ముఖ్యంగా గడిచిన సంవత్సరం కాదు, ఈ ఆర్థిక సంవత్సరమే, ఎగ్జాంపుల్ ఆర్థిక సంవత్సరం అని కూడా కాదు, సో 2022 ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉందో తొలి త్రైమాసికంలో ఎంతమంది పౌరసత్వాన్ని పొందారు? అందులో భారతదేశం సెకండ్ పొజిషన్లో ఉందంట. అమెరికా పౌరసత్వానికి సంబంధించిన కొన్ని గణాంకాలను చూద్దాం ఇక్కడ. సో అమెరికాలో 2022 ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో కొత్తగా పౌరసత్వం పొందిన వారు ఎక్కువగా ఉన్న తొలి 5 దేశాలలో భారత్ 2వ స్థానం. అంటే ఇది మనకి ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్. అమెరికాలో 2022 తొలి త్రైమాసికంలో, ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అంటే 3 నెలల్లో, మొదటి 3 నెలల్లో పౌరసత్వం అనేది మంజూరు చేసింది అమెరికా ప్రభుత్వం. ఆ అమెరికా మంజూరు చేసిన పౌరసత్వం ఏదైతే ఉంటుందో వాటిని పొందిన వారు ఎవరైతే ఉంటారో అందులో టాప్ 5 కంట్రీస్ని కనుక గమనిస్తే అందులో భారతదేశం నుండి అమెరికా పౌరసత్వం పొందిన వారు 2వ జాబితాలో, అంటే 2వ ప్లేస్లో ఉన్నారంట. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అండ్ అమెరికా అంతర్గత భద్రతా విభాగం గణాంకాల ప్రకారం
ఈ త్రైమాసికంలో ప్రజెంట్ త్రైమాసికంలో 1,97,148 మందికి పౌరసత్వం ఇచ్చారంట. అందులో 5 దేశాలకు సంబంధించిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళే 34% ఉన్నారంట. మొత్తం ఇచ్చిన పౌరసత్వం ఏదైతే ఉందో ఫస్ట్ 3 monthsలో అందులో 34% ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ 5 కంట్రీస్ అంట. ఆ 5 కంట్రీస్ ఏంటో చూడాలి. వీరిలో అత్యధికంగా మెక్సికో నుంచి 24,508 మంది ఉన్నారంట పౌరసత్వం. మెక్సికో వాళ్ళు అమెరికాలో సెట్ అయ్యారు, అమెరికా పౌరసత్వాన్ని పొందారన్నట్టు టాప్ కంట్రీగా ఉంది. అండ్ నెక్స్ట్ భారత్కు చెందిన వారు 12,928 మంది ఉన్నారు, సెకండ్ పొజిషన్లో ఉన్నారు. అండ్ ఫిలిప్పీన్స్ 11,316, క్యూబా 10,689, డొమినికన్ రిపబ్లిక్ 7,046. అంటే ఈ 5 దేశాల నుండి అమెరికాకి వెళ్ళిన వారు ఎవరైతే ఉంటారో, సెటిల్ అయిన వారు ఎవరైతే ఉంటారో ఆ మొత్తం పౌరసత్వం పొందిన వాళ్ళను చూస్తే కనుక ఈ 5 దేశాల నుండి వచ్చిన వారే 34% అంట. టాప్ కంట్రీ ఏంటి? మెక్సికో నుండి వచ్చిన వారు ఎక్కువగా పౌరసత్వాన్ని పొందుతున్నారు. అలా సెకండ్ పొజిషన్లో ఎవరున్నారు? భారతదేశం నుండి వెళ్ళి అమెరికాలో సెటిల్ అయిన వారు ఎక్కువగా పౌరసత్వాన్ని పొందుతున్నారు. ఇది గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇండియన్ డయాస్పోరాకి సంబంధించి ఇటువంటి అంశాలు మనం ప్రత్యేకంగా చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా వివిధ దేశాల పౌరసత్వం పొందుతున్న జాబితాలు కానివ్వండి ఇటువంటి అడగవచ్చు. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ సో మనకి ఈ టాపిక్లో ఇంతకుమించి ఏం లేదు. సో అమెరికాలో అక్టోబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఆర్థిక సంవత్సరం పరిగణిస్తారు. అమెరికాలో అక్టోబర్ 1, మనకేంటి ఏప్రిల్ 1 నుండి మార్చ్ వరకు, మార్చ్ ఎండింగ్ వరకు ఆర్థిక సంవత్సరం పరిగణిస్తాం. అమెరికాలో ఆర్థిక సంవత్సరం అంటే ఏంటంటే అక్టోబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఆర్థిక సంవత్సరం పరిగణిస్తారు. ఈ మేరకు 2022 ఆర్థిక సంవత్సరంలో జూన్ 15 నాటికి మొత్తం 6,61,500 మంది కొత్తగా పౌరసత్వం పొందినట్లు అమెరికా పౌరసత్వ వలసల సేవా విభాగం తెలిపిందంట. 2021 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 8,55,000 మందికి పౌరసత్వం ఇచ్చారంట. సో ఇదొకటి జస్ట్ ఇవన్నీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. భారత్ సెకండ్ పొజిషన్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ద్రవ్యోల్బణం. సో ద్రవ్యోల్బణానికి సంబంధించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏదైతే ఉంటుందో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్టాట్స్ ఇంపార్టెంట్ కాదు. కాకపోతే ఏంటంటే ద్రవ్యోల్బణం అనే కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ పైన ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో ఎకానమీకి సంబంధించి అడుగుతారు. ఎందుకంటే ప్రతి రోజు కానివ్వండి, రెగ్యులర్గా కానివ్వండి, రెగ్యులర్ ఇంటర్వెల్స్లో కానివ్వండి ఒకే టాపిక్ ఎక్కువగా వార్తాపత్రికలు పడితే ఖచ్చితంగా అది రానున్న పోటీ పరీక్షలో ఒక ప్రశ్న రూపంలో చూసే అవకాశం ఉంటుంది. సో అలాంటి టాపికే ద్రవ్యోల్బణం. ఎందుకు ద్రవ్యోల్బణం అనేది తరచూ వార్తలు నిలుస్తుంది? ఇటీవల కాలంలో ఒక దేశాన్ని తీసుకోండి, శ్రీలంక. సో శ్రీలంక ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. కనీసం మళ్ళీ కోలుకోలేని పరిస్థితిలో కూరుకుపోయింది. అలాంటి శ్రీలంకలో ద్రవ్యోల్బణం యాజ్ ఆన్ టుడే ఈ రోజు కనుక గమనిస్తే 50% అంట ఇన్ఫ్లేషన్. 50% ఇన్ఫ్లేషన్ చేరింది అంటే ఆ దేశం కోలుకోవడం అనేది ఇక దేవుడి వల్ల కూడా అలాంటి పరిస్థితి. ద్రవ్యోల్బణం ఏ దేశంలో అయితే ఎక్కువగా పెరుగుతుందో ఆ దేశం అతి త్వరలో సంక్షోభ పరిస్థితిలో చూడబోతుంది అన్నట్టు. అలా భారతదేశంలో కూడా ఇటీవల ద్రవ్యోల్బణం పెరుగుతుందని చెప్పేసి ఆర్బీఐ వారు, భారతదేశంలో కేంద్ర బ్యాంక్ ఉంటుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ దగ్గర ఉన్న టూల్ ఏంటి? మానిటరీ పాలసీ, ద్రవ్య పరపతి విధానం. అందులో భాగంగా రెపో రేట్ ఉంటుంది కదా, రెపో రేట్ని 50 బేసిస్ పాయింట్లు పెంచారు. ఇటువంటి గుర్తుంచుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ద్రవ్యోల్బణం పెరిగితే ఆర్ఆర్ఆర్ని పెంచుతారా, ఆర్ఆర్ఆర్ని తగ్గిస్తారా, ఇలాంటివి అడుగుతారు. సో ఇక్కడ మనం చూద్దాం ద్రవ్యోల్బణం అనే కాన్సెప్ట్. ఫస్ట్ ద్రవ్యోల్బణం అంటే ఏంటంటే టూ మచ్ మనీ చేసింగ్ టూ ఫ్యూ గూడ్స్. టూ మచ్ మనీ చేసింగ్ టూ ఫ్యూ గూడ్స్ అంటున్నాను. అంటే ఎక్కువ డబ్బులు అతి తక్కువ వస్తువులను వెంటాడడం అన్నట్టు. ఎగ్జాంపుల్, ఒకప్పుడు ఒక 10 ఏళ్ల కింద ఇదే పెన్ను 10 రూపీస్ ఉందనుకోండి, ఇదే పెన్ను సేమ్ క్వాలిటీ సేమ్ కంపెనీ ఇప్పుడు 100 రూపాయలు వచ్చింది అనుకోండి. అప్పుడు మనీకి వాల్యూ అనేది పెరిగిందా తగ్గిందా అంటే మనీకి వాల్యూ తగ్గింది, కానీ వస్తువుకు విలువ పెరిగింది. అలా వస్తువులకు విలువ పెరగడం, మనీకి వాల్యూ తగ్గడం, లేదా మనీ సర్క్యులేషన్ ఎక్కువగా ఉండడం, ఇలాంటి పరిస్థితులు అసలు మనీకి విలువలేని లేని పరిస్థితిని ద్రవ్యోల్బణం అంటాం. అలా శ్రీలంకలో ద్రవ్యోల్బణం అనేది తారస్థాయికి చేరింది. అండ్ ఇండియాలో ద్రవ్యోల్బణం అనేది పెరుగుతున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఎవరు కంట్రోల్ చేస్తారంటే ఆర్బీఐ. ఆర్బీఐ దగ్గర టూల్స్ ఉంటాయి, ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ అని చెప్పేసి. ఎస్ఎల్ఆర్ అంటే స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో, చట్టబద్ధ నిల్వల నిష్పత్తి. క్యాష్ రిజర్వ్ రేషియో, నగదు నిల్వల నిష్పత్తి. రెపో రేట్, వడ్డీ రేటు. రివర్స్ రెపో రేట్, రివర్స్ వడ్డీ రేటు. ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి? ఒక బ్యాంక్ తన వద్ద ఉంచుకోవాల్సిన నగదు నిల్వల నిష్పత్తిని ఎస్ఎల్ఆర్ అంటాం. అలా 24% అని ఆర్బీఐ మెన్షన్ చేస్తుంది. అండ్ సిఆర్ఆర్
ఒక బ్యాంక్, ఒక కమర్షియల్ బ్యాంకు ఆర్బీఐ వద్ద డిపాజిట్ చేయాల్సిన అమౌంట్ని సిఆర్ఆర్ అంటాం. రెపో రేట్ అంటే ఏంటి? ఒక బ్యాంక్, భారతదేశంలో ఆర్బీఐని బ్యాంకర్ టు ద బ్యాంకర్స్ అంటారు. బ్యాంకర్ టు ద బ్యాంకర్స్ అంటే భారతదేశంలో బ్యాంకుల నుండి మనం రుణాలు పొందుతాం. మరి బ్యాంకు రుణాలు పొందాలంటే ఎవరి నుండి పొందాలి? ఆర్బీఐ నుండి పొందాలి. అలా ఆర్బీఐ ఒక బ్యాంకుకి, ఒక కమర్షియల్ బ్యాంక్కి ఎంతో కొంత లోన్, రుణం ఇచ్చింది అనుకోండి, దానిపైన కూడా ఖచ్చితంగా ఆర్బీఐ వడ్డీ వసూలు చేయాలి కదా. ఆ వడ్డీ, ఆ ఇంట్రెస్ట్ని రెపో రేట్ అంటాం. మరి రివర్స్, కొన్ని సందర్భాల్లో ఆర్బీఐ బ్యాంకులకు డబ్బులు ఇవ్వకుండా బ్యాంకుల నుండి డబ్బులను తీసుకుంటుంది అన్నట్టు. అప్పుడు డబ్బులు అంటే మనీ, అమౌంట్ని తీసుకుంటుంది. దీనికోసం మరి ఆర్బీఐ బ్యాంకులకు వడ్డీ రేటు చెల్లించాలి కదా, దాన్ని రివర్స్ రెపో రేట్ అంటాం. ఇవి ప్రత్యేకంగా చూడండి. ఇన్ఫ్లేషన్ పరిస్థితిలో వీటిని పెంచుతారా, తగ్గిస్తారా, ఇలాంటి కాన్సెప్ట్ పైన క్వశ్చన్స్ అనేవి రెగ్యులర్గా అడుగుతున్నారు. సో ముఖ్యంగా గ్రూప్ 2కి సంబంధించి, గ్రూప్ 1కి సంబంధించి ఈ కాన్సెప్ట్ చూడండి. మరి ఈరోజు ఈ టాపిక్ ఎందుకు వార్తలు ఇచ్చిందంటే, తరచూ వార్తలు ఇస్తుంది ఇన్ఫ్లేషన్. అందులో భాగంగా ఇటీవల కొన్ని దేశాల్లో ఇన్ఫ్లేషన్ అనేది చాలా దారుణంగా పెరిగిందంట. అదేంటో చూద్దాం. వివిధ దేశాల్లో అదుపు తప్పిన ద్రవ్యోల్బణం. సో ఒక్కొక్క దేశంలో ద్రవ్యోల్బణం ఎంత దారుణంగా పెరిగిందంటే, వెనిజులా ఎప్పుడు కూడా క్రైసిస్లోనే ఉంటుంది. వెనిజులా 222% పెరిగిందంట ద్రవ్యోల్బణం. చాలా దారుణం ఇది. సూడాన్ 220% పెరిగిందంట. లెబనాన్ 206%, సిరియా 139%, జింబాబ్వే 131. యాక్చువల్లీ చరిత్రను కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, జింబాబ్వేలో ద్రవ్యోల్బణం అనేది తారస్థాయికి చేరడం ద్వారా అప్పుడు వాళ్ళు డిమానిటైజేషన్ చేశారు. నగదు, కరెన్సీ మొత్తాన్ని కూడా చేంజ్ చేసేసారు. అండ్ నెక్స్ట్ తుర్కీ అంటే టర్కీ. ఇటీవల పేరు మార్పు సంబంధిత అంశంతో వార్తలకు వచ్చింది కదా. టర్కీ కొత్త పేరే తుర్కీయే. సో ఇది గుర్తుంచుకోండి, కరెంట్ అఫైర్స్ బిట్ మనం చాలాసార్లు చూసాము. తుర్కీలో 73.5%, అండ్ సూరినామ్ 59.8%, అర్జెంటీనా 58%, ఇరాన్ 39.3%, శ్రీలంక 37.7%. కానీ ఈ రోజు వరకు మనకి మళ్ళీ కొత్త గణకం వచ్చింది 50%. ఇథియోపియా 36.6%. ఈ పర్సెంటేజ్ పైన క్వశ్చన్స్ అడిగారు. అంటే ఏ దేశంలో అయితే ద్రవ్యోల్బణం పెరుగుతుందో, తారాస్థాయికి చేరుతుందో, ఆ దేశం ఏదైతే ఉంటుందో అంధకారంలోకి పోతుంది అన్నట్టు, ఆర్థిక సంక్షోభంలో చిక్కబోతుంది. ఇది గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, భారతదేశానికి సంబంధించిన తేలికపాటి యుద్ధ విమానాలు ఏవైతే ఉంటాయో, తేజస్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి మలేషియా ఆసక్తి చూపుతుందని ఒక అంశం వార్తలకు వచ్చింది. సో మలేషియాకు మన తేజస్, భారత్ తయారీ యుద్ధ విమానాల కొనుగోలుకు ఆసక్తి. మేడ్ ఇన్ ఇండియా యుద్ధ విమానాలు ఏవైతే ఉంటాయో, తేజస్ యుద్ధ విమానాలు కొనడానికి మలేషియా దేశం ఆసక్తి చూపుతుందంట. త్వరలోనే ఒప్పందం కూడా కుదిరే అవకాశాలు ఉన్నాయి. సో అఫిషియల్ లీకేజ్ యాక్చువల్ ఇది. స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ గుర్తుంచుకొని, మన ఇండిజినస్ టెక్నాలజీ, ఇండిజినస్ అంటే స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ చేసిన యుద్ధ విమానం తేజస్ మన మిత్ర దేశాల అమ్ముల పొదిలో చేరేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ అద్భుత లోహ విహంగాల కొనుగోలుకు మలేషియా ఆసక్తి చూపుతుందంట. అండ్ చైనా, రష్యా యుద్ధ విమానాలను తోసిరాజని తేజస్ వైపు మొగ్గుతుండడం మన వైమానిక తయారీ సామర్థ్యాన్ని పెంచుతుందంట. అండ్ ఈ అంశంపై ఒప్పందం ఖరారు చేసుకునేందుకు ఇరు దేశాల మధ్య తుది చర్చలు కూడా జరుగుతున్నాయి. తన వైమానిక దళంలో పాత పడిపోతున్న రష్యన్ తయారీ MiG-29 అంటే రష్యన్ తయారీ MiG-29 యుద్ధ విమానాల స్థానంలో కొత్త వాటిని కొనుగోలు చేయడానికి మలేషియా కసరత్తు మొదలుపెట్టింది. ఈ మేరకు చైనాకు చెందిన JF-17, దక్షిణ కొరియా అభివృద్ధి చేసిన FA-50 అండ్ రష్యా రూపొందించిన MiG-35, Yak-130 యుద్ధ విమానాలను పరిశీలించింది. వీటి నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ తేజస్ వైపే మలేషియా ఆసక్తి చూపుతుందని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అధికారికంగా చెప్పింది. అంటే ఏం లేదు, ఇన్ని దేశాల్లో యుద్ధ విమానాలు తయారవుతున్నా కూడా మలేషియా మాత్రం మన దేశంలో తయారైన తేజస్ యుద్ధ విమానాల వైపు ఆసక్తి చూపుతుందనే ఒక అంశం మనం చూడడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇటువంటివి రక్షణ రంగానికి సంబంధించిన అంశాలు ఇటీవల ఏవైతే వార్తలు ఇస్తాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఎగ్జాంపుల్, మన భారతదేశం రష్యా సహకారంతో తయారు చేసిన బ్రాహ్మోస్ క్షిపణులు ఏవైతే ఉంటాయో, ఈ బ్రాహ్మోస్ క్షిపణులను ఫిలిప్పీన్స్కి ఒక డీల్లో భాగంగా ఎగుమతి చేస్తాం. బ్రాహ్మోస్ క్షిపణి సంబంధించి కొనుగోలు ఒప్పందం ఏ రెండు దేశాలంటే భారత్, ఫిలిప్పీన్స్ మధ్య అని గుర్తుంచుకోండి. బ్రాహ్మోస్ని మనం ఎగుమతి చేస్తున్నాం, ఆల్రెడీ ఎగుమతి చేసాం, వారు కొన్నారు కూడా భారతదేశం కూడా. ఇటువంటి అంశాలు చూడండి. అండ్ ఇటీవల రక్షణ రంగానికి సంబంధించి మేక్ ఇన్ ఇండియా పిలుపునిచ్చింది భారత ప్రభుత్వం. మరి మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడానికి భారతదేశం వివిధ దేశాల నుండి దిగుమతులపైన ఆధారపడుతోంది. అలా ఒక్కొక్క దేశం, ఎగ్జాంపుల్ అమెరికా తీసుకోండి. అమెరికా అనగానే పొసిడాన్ 8i విమానం కానివ్వండి, నిఘా విమానం. అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని హెలికాప్టర్లు చూస్తే అపాచీ, చినూక్,
MH-60 రోమియో హెలికాప్టర్లను ఏ దేశం నుండి కొనుగోలు చేస్తున్నామంటే అమెరికా నుండి. అండ్ దాంతోపాటు హర్పూన్ క్షిపణులు, హర్పూన్ మిసైల్స్ని భారతదేశం ఏ దేశం నుండి కొనుగోలు చేస్తుందంటే అమెరికా నుండి. అండ్ దీంతోపాటు సిగ్ సావర్ తుపాకులు, లైట్ మిషన్ గన్స్, వీటిని అమెరికా నుండి కొనుగోలు చేస్తున్నాం. అదే మీరు రష్యా నుండి తీసుకున్నారనుకోండి, S-400 మిసైల్ సిస్టమ్, మిసైల్ని ప్రయోగించేది కాదు, మిసైల్ బారిన పడకుండా కాపాడేది S-400 మిసైల్ సిస్టమ్. అండ్ సుకోయ్ యుద్ధ విమానం, మిగ్ విమానాలు, ఇవన్నీ కూడా మనం రష్యా నుండి. అదే ఫ్రాన్స్ తీసుకోండి, ఫ్రాన్స్ అనగానే రఫేల్ యుద్ధ విమానాలు, రఫేల్ అండ్ మిరాజ్ 2000 యుద్ధ విమానాలు, ఈ 2 యుద్ధ విమానాలు కూడా తయారు చేసిన సంస్థ దసౌ అనే సంస్థ. దసౌ గుర్తుంచుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో ఒప్పందాల్లో భాగంగా స్పెయిన్కి సంబంధించి స్పెయిన్ దేశం నుండి మనం కొనుగోలు చేస్తున్న C-295 యుద్ధ విమానాలు, C-295 విమానాలు, ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇజ్రాయెల్ నుండి హెరాన్ డ్రోన్లు కానివ్వండి, స్కై స్ట్రైకర్స్, సూసైడ్ డ్రోన్లు, వీటిని మనం రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా దిగుమతి చేసుకుంటాం. అండ్ దీంతోపాటు నెగేవ్ లైట్ మిషన్ గన్, ఇలాంటి అంశాలు ఏవైతే ఉంటే వాటిని లింక్ చేస్తూ చూడండి. రానున్న పోటీ పరీక్షల్లో రక్షణ రంగానికి సంబంధించి, దిగుమతులకు సంబంధించి మన అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా ఏ దేశం పైన డిపెండ్ అవుతున్నాం, ఎగ్జామ్లో అడగచ్చు. పోసిడాన్ 8I నిఘా విమానాలను ఏ దేశం నుండి దిగుమతి చేసుకుంటాం అంటే అమెరికా, మన భారతదేశంలోకి. మరి ఎందుకోసం అంటే ఇండియన్ నేవీలో నిఘా నేత్రాన్ని పెంచడానికి. ఇటువంటి అంశాలు లింక్ చేస్తూ చూసుకోండి. ఎగ్జామినేషన్లో పక్కా ఇటువంటి ఒక ప్రశ్న అడుగుతారు. అండ్ నెక్స్ట్ చరిత్రకి సంబంధించి, చరిత్ర అంటేనే మనకు చాలా అప్డేట్స్ ఇటీవల వార్తలు నిలుస్తున్నాయి. రాఖీఘర్ అనే ప్రాంతం హర్యానాకి సంబంధించి ఇటీవల ఇండస్ వ్యాలీ కాలం నాటి, సింధు నాగరికత కాలం నాటి ఆనవాలు బయటకు వచ్చాయి. అలా ఇటీవల మనకు 1857 సిపాయిల తిరుగుబాటు నాటి కొన్ని డెడ్ బాడీస్ అజ్నాలా అనే ఒక బావి పంజాబ్లో బయటపడ్డాయి. ఇలా హిస్టరీలో ఇటీవల కాలంలో ఎక్స్కవేషన్స్ ఏవైతే ఉంటాయో, పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాల్లో బయటపెడుతున్న ఆనవాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఈరోజు మన తెలంగాణకి సంబంధించి, తెలంగాణలో ఒక పురాతనమైన అంశం వార్తలకు ఇచ్చింది. సో చాళుక్యుల కాలం నాటి విగ్రహాలు ఒక ఆలయంలో బయటపడ్డాయంట. చాళుక్యుల కాలం నాటి విగ్రహాలు అదేంటంటే తెలంగాణలోని వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం, గుర్తుంచుకోండి, వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం మియాపురంలోని సత్యమ్మ ఆలయంలో బాదామి చాళుక్యుల కాలం నాటి విగ్రహాలను గుర్తించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం వారు చెప్పారు. అంటే ఆర్కియాలజిస్టులను గుర్తుంచుకోండి. అండ్ వీరశైవ కవీశ్వరులుగా ప్రసిద్ధి చెందిన పండితారాధ్యుల శిష్యురాలు సత్యమ్మ అనే ఒక మహిళ గ్రామంలో 7వ శతాబ్దంలో ఆలయాన్ని కట్టించారని వివరించారు. అండ్ అందులో అపూర్వమైన నగ్నకబంధ, మహాకాలుడు, నంది, పద్మనిధి, శంఖనిధి, గజం అని ఇవన్నీ ఉన్నాయంట. సో జస్ట్ గుర్తుంచుకోండి, పురాతన ఆనవాళ్ళకి సంబంధించి వార్తలు ఇచ్చిన ప్రాంతం వనపర్తి. సో బాదామి చాళుక్యుల కాలం నాటి విగ్రహాలు బయటపడ్డాయని చెప్పడం జరిగింది శాస్త్రవేత్తలు, పురాతత్వ శాస్త్రవేత్తలు, ఆర్కియాలజిస్టులు. ఇటువంటివి ఏమైనా ఎక్స్కవేషన్స్ ఇటీవల వార్తలు ఇస్తే ప్రత్యేకంగా చూడండి. ముఖ్యంగా ఎక్స్కవేషన్ సంబంధించి ఇటీవల ఎక్కువగా మహబూబ్ నగర్ డిస్టిక్ వార్తలకు వస్తుంది. కొన్ని ఇటీవల కరీంనగర్కి సంబంధించి వార్తలకు వచ్చాయి, సిద్దిపేటలో కొన్ని బయటపడ్డాయి, వీటిని ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్కి సంబంధించి, ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్, ఫారెన్ అంటే విదేశీ, కంట్రిబ్యూషన్ విదేశాల నుండి వచ్చే నిధులు, రెగ్యులేషన్ నియంత్రించడానికి చట్టం 2010, రీసెంట్గా అమెండ్మెంట్ కూడా 2019 అలా అమెండ్మెంట్ కూడా వచ్చింది. ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ దేనికి సంబంధించి అంటే, ఎగ్జాంపుల్ మనకు భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో పార్ట్ 3 ఉంటుంది కదా, మనకు భారత రాజ్యాంగంలో పార్ట్ 3 ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 12 to 35 గురించి చెప్తుంది. అందులో ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ C ఏం చెప్తుంది, భారతదేశంలోని ఏ వ్యక్తి అయినా, ఏ పౌరుడైనా కూడా తనకు నచ్చిన విధంగా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు, యూనియన్స్ని ఏర్పాటు చేసుకోవచ్చు, కొన్ని ప్రత్యేకమైన చారిటీస్ని నిర్వహించుకోవచ్చు. సో అలా ఒక ప్రాథమిక హక్కు ఉంది. ఫలానా ఒక ఎగ్జాంపుల్, ఒక పర్సన్ X అనే ఒక వ్యక్తి A అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారనుకోండి, A అనే సంస్థను, లేదా A అనే ఒక చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేశారనుకోండి, లేదా అనాథ పిల్లలకు సంబంధించి సేవ చేయడానికి ఒక అనాథాశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని అనుకోండి, చేసుకోవచ్చు అకార్డింగ్ టు ఆర్టికల్ 19(1)(c). సో ఈ A అనే సంస్థను ఏర్పాటు చేసిన తర్వాత నేను ఈ సంస్థను నిర్వహించడానికి డబ్బులు నా దగ్గర సరిపోవట్లేదు అనుకోండి, నేనేం చేస్తాను, విదేశాల నుండి దాతల సాయం కోరుతాను. అంటే నేను పలానా ఈ సంస్థ నిర్వహిస్తున్నాను, ఎవరైనా ఫిలాంథ్రోపిస్టులు ఉన్నా కూడా, మానవతావాదులు ఎవరైనా ఉంటే నాకు కంట్రిబ్యూట్ చేయండి అని అడిగాడు అనుకోండి, విదేశాల నుండి డబ్బులు నేను పొందొచ్చు. అలా విదేశాల నుండి నేను డబ్బులు పొందాలి, ఈ సంస్థను నిర్వహించాలి చారిటీస్కి అంటే ఖచ్చితంగా నేను మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వద్ద, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వద్ద నమోదు చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నాకు పలానా విదేశాల నుండి డబ్బులు వస్తాయి, ఇంత మొత్తంలో వస్తాయని చెప్పేసి ఆడిటింగ్లో కూడా నేను ఏవైతే పొందినా అవన్నీ కూడా చూపించాలి. ఎందుకోసం ఖర్చు పెట్టానో లెక్కలు కూడా చూపించాలి. అలా అయితేనే నా సంస్థను మళ్ళీ రెన్యువల్ చేస్తుంది. మళ్ళీ రెన్యువల్ అయితేనే నేను విదేశాల నుండి డబ్బులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్లో ఉంటుంది. సో విదేశీ నిధులు ఏవైతే ఉంటే రెగ్యులేషన్ చేయడానికి. మరి ఈరోజు ఒక ప్రత్యేక అంశం, ఈ నిబంధనలు కొన్ని, ఈ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్లో కొన్ని నిబంధనలు సవరిస్తూ హోంమంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం. ఇప్పటి వరకు ఒక ఆర్థిక సంవత్సరం అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఒక సంస్థకి సంబంధించి విదేశాల నుండి ఎంత మొత్తంలో నేను నిధులను తీసుకోవచ్చట అంటే 1 lakh వరకు తీసుకోవచ్చు. ఎలాంటి అనుమతి, ఎలాంటి సమాచారం లేకుండా, ఎవరికి కూడా చెప్పకుండా నేను 1 lakh తీసుకోవచ్చు ఒక ఆర్థిక సంవత్సరంలో. కానీ ఇప్పుడు సవరించిన నిబంధనలు ఏంటంటే ఎవరికి సమాచారం ఇవ్వకుండానే, ప్రభుత్వానికి కూడా చెప్పకుండానే ఒక ఆర్థిక సంవత్సరంలో 10 lakhs వరకు కూడా తీసుకోవచ్చు అంట. అంటే లిమిటేషన్ పెంచారు. అంటే విదేశాల నుండి పొందే నిధులను మనం ఎంతవరకు పెంచడం జరిగిందంటే 10 lakhs. ఎవరికి సమాచారం ఇవ్వాల్సిన లేదు. అవసరమైతే తీసుకున్న తర్వాత దీన్ని ఎందుకోసం ఖర్చు పెట్టామో ఆడిటింగ్ అప్పు చూపిస్తే సరిపోతుంది. సో ఇలా. అండ్ ఇంకొకటి, ఈ లిమిటేషన్ని మించి ఇంకా మనం డబ్బులు తీసుకోవాలనుకోండి, అప్పుడు ప్రభుత్వానికి ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలి. ఇప్పటివరకు ఆ సమాచారం ఇచ్చే సమయం ఎంత అంటే 30 days. ఈ 30 days సమయాన్ని 90 daysకి పెంచింది ఇటీవల హోంమంత్రిత్వ శాఖ సవరించిన నిబంధనల ఆధారంగా. జస్ట్ ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్లో అడగరు. ఇప్పుడు టాపిక్ ఒకటే, ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ దేనికి సంబంధించి అంటే విదేశాల నుండి నిధులను పొందడానికి భారతదేశంలో ఏర్పడిన సంస్థలు ఖచ్చితంగా హోంమంత్రిత్వ శాఖ వద్ద నమోదు చేసుకోవాలి. లాస్ట్ ఒక 5-6 months బ్యాక్ ఇది చట్టం వివాదాస్పదమైంది. మదర్ తెరిసాకి సంబంధించిన ఒక సంస్థకి రెన్యువల్ చేయలేదని చెప్పేసి, ఎందుకంటే ఆడిటింగ్ విషయంలో అక్కడ వాళ్ళు కరెక్ట్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేదని. అండ్ కొన్ని సంస్థలు భారతదేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, భారతదేశంలో అల్లకల్ల పరిస్థితులకు కారణమయ్యే వారు ఎవరైతే ఉంటారో వారికి సహకారం అందించే సంస్థలు కానివ్వండి, వారిపైన కొన్ని నిషేధాలను విధించారు భారత ప్రభుత్వం. జస్ట్ గుర్తుంచుకోండి, ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది దేనికి సంబంధించి అంటే విదేశాల నుండి మనం పొందే నిధులు ఏవైతే ఉంటే ఆ నిధులకు సంబంధించిన ఒక చట్టం. అండ్ నెక్స్ట్, వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేస్తుంది. వరల్డ్ బ్యాంక్ ఇటీవల 1.75 బిలియన్ US డాలర్ల ప్రత్యేక ఆర్థిక సాయాన్ని భారతదేశానికి ప్రకటించింది. అంటే సింపుల్గా ఇండియన్ కరెన్సీలో 13,500 అరౌండ్ అప్రాక్సిమేట్. సో 13,500 crores భారతదేశానికి ఆర్థిక సాయంగా ప్రకటించింది. ఎందుకోసం అంటే భారతదేశంలో ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్ ఉంది కదా, ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్ అమలుకి సంబంధించి ఈ ప్రత్యేకమైన నిధులు భారతదేశానికి ఉపయోగపడతాయని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ ఇటీవల ఆయుష్మాన్ భారత్ కార్యక్రమానికి ఎంత మొత్తంలో నిధులను శాంక్షన్ చేసింది, రుణాన్ని శాంక్షన్ చేసిందంటే 1.75 బిలియన్ US డాలర్స్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భారత్ నేపాల్ సంబంధాలు వార్తలు నిలిచాయి. భారత్ నేపాల్ సంబంధాలు అంటున్నాను. భారత్ నేపాల్ సంబంధాల్లో భాగంగా భారతదేశం ఇటీవల నేపాల్కి 75 అంబులెన్స్లను మరియు 17 స్కూల్ బస్సులను ప్రత్యేకంగా పంపించడం జరిగింది. సో ప్రస్తుతం నేపాల్లో చోటు చేసుకున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నేపాల్కి వైద్యపరమైన సాయం చేయాలనే ఉద్దేశంలో భాగంగా 75 అంబులెన్స్లను, అట్ ద సేమ్ టైం 17 స్కూల్ బస్సులను విద్యారంగానికి సంబంధించి భారత్ సహకారంలో భాగంగా అందజేయడం జరిగింది. సో జస్ట్ ఒక చిన్న టాపిక్, భారత్ నేపాల్ సంబంధాలకు సంబంధించి, ఎందుకంటే మన సరిహద్దును పంచుకుంటున్న దేశం నేపాల్కి సంబంధించి మనం ఫోకస్ చేయాల్సిన ముఖ్యమైన అంశాల్లో 2015 సంవత్సరానికి సంబంధించి ఆపరేషన్ మైత్రిని ప్రత్యేకంగా చూడండి. ఆపరేషన్ మైత్రి ఏ 2 దేశాలకు సంబంధించి అంటే భారత్ నేపాల్ సంబంధాలకు సంబంధించి. ముఖ్యంగా 2015 సంవత్సరంలో నేపాల్ దేశంలో చోటు చేసుకున్న తీవ్రమైన భూకంపం ఏదైతే ఉంటుందో, ఎర్త్క్వేక్ వచ్చింది. అక్కడ చాలా మంది, వందలాది మంది ప్రాణాలను కోల్పోయారు, కోట్లాది రూపాయలు ఆర్థిక నష్టం చూసింది నేపాల్. అలాంటి పరిస్థితుల్లో భారతదేశం నేపాల్కి చేసిన ఆర్థిక సాయం, అప్పుడు మెడిసిన్ సాయం ఆపరేషన్ మైత్రిలో భాగంగా, మరియు ఎవరైతే భారతీయులు నేపాల్లో చిక్కుకుపోయారో వారిని భారతదేశంకి తీసుకురావడానికి ప్రారంభించిన ఎవాక్యుయేషన్ ఆపరేషనే ఈ ఆపరేషన్ మైత్రి. ఇలాంటి అంశాలు లింక్ చేసుకోండి. అండ్ ఇటీవల భారత్ నేపాల్కి సంబంధించి అంతకుముందు మనోజ్ ముకుంద్ నరవనే గారు ఎవరైతే ఉంటారో, భారతదేశానికి సంబంధించి చీఫ్ ఆఫ్ ఆర్మీగా విధులు నిర్వర్తించిన మనోజ్ ముకుంద్ నరవనే గారికి నేపాల్ ప్రభుత్వం ఇచ్చిన అత్యున్నత పురస్కారం కానివ్వండి, ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్,
తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి తమిళనాడు రాష్ట్రంలో ఒక పెద్ద సెమీకండక్టర్ పార్క్ ఏర్పాటుకి సంబంధించి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్కి సంబంధించిన ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. సింగపూర్కి సంబంధించిన IGSS అనే ఒక సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అందులో భాగంగా తమిళనాడు రాష్ట్రంలో సెమీకండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్. సెమీకండక్టర్స్ అని ముఖ్యంగా మనం కంప్యూటర్ పరిజ్ఞానంలో కంప్యూటర్కి సంబంధించి చిన్న చిన్న చిప్స్ కానివ్వండి, డివైజెస్ కానివ్వండి, మదర్ బోర్డ్స్ కానివ్వండి, వీటన్నిటి కూడా సెమీకండక్టర్ బిజినెస్గా మనం చూస్తాం. సో అలా సెమీకండక్టర్ ఏర్పాటుకు సంబంధించి ఇటీవల తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్కి సంబంధించిన ప్రముఖ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అతి త్వరలో భారతదేశాన్ని సెమికాన్ ఇండియాగా మార్చడానికి సెమీకండక్టర్స్కి ప్రస్తుతం భారత ప్రభుత్వం చాలా సహకారం అందిస్తోంది, ప్రాధాన్యత ఇస్తుంది. అందులో భాగంగా తమిళనాడు రాష్ట్రంలో ఏర్పాటు కానున్న సెమీకండక్టర్ పార్క్ దేశంలో ఒకానొక అతిపెద్ద సెమీకండక్టర్ పార్క్గా ఇది గుర్తింపు పొందబోతోంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ దీంతోపాటు ఇటీవల తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి మనం డిస్కస్ చేసిన నాన్ ముదల్వాన్ అనే ఒక ప్రోగ్రాం కానివ్వండి, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి MK స్టాలిన్ గారు రాసిన ఉంగలిల్ ఒరువన్ అనే ఒక పుస్తకం, వన్ అమాంగ్ యూ, మీలో ఒకరిని అనే ఒక పుస్తకం, అండ్ ఇల్లం తేడి కల్వి, ఎడ్యుకేషన్ ఎట్ డోర్ స్టెప్, అండ్ మక్కలై తేడి మరుతువం, హెల్త్ ఎట్ డోర్ స్టెప్, ఇన్యూర్ కప్పం నమ్మై కక్కుం అనే ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం, గుడ్ సమారిటన్స్ ప్రోగ్రామ్ అంటే రహదారి భద్రతకి సంబంధించి. అండ్ దీంతోపాటు తమిళనాడు CM 360 డాష్ బోర్డ్ అనే అంశం, రైట్ టు సిట్ అనే అంశం, దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా తమిళనాడు ఇటీవల వార్తలు ఇచ్చింది సీకౌ డుగాంగ్ కన్జర్వేషన్కి సంబంధించి. ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా లింక్ చేస్తూ చూడండి. అండ్ మన రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఈరోజు అల్లూరి సీతారామరాజు గారు జయంతి వేడుకలను దృష్టిలో ఉంచుకొని 125th బర్త్ యానివర్సరీని దృష్టిలో ఉంచుకొని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆవిష్కరించిన కాంస్య విగ్రహం. సో అదేంటో చూద్దాం. సో శ్రీ అల్లూరి సీతారామరాజు గారు ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా విప్లవం నా జన్మ హక్కు అంటూ తెలుగు గడ్డపై గర్జించిన విప్లవ జ్యోతి, మన్యం వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు, తెలుగు జాతి ముద్దుబిడ్డ శ్రీ అల్లూరి సీతారామరాజు గారికి సంబంధించి 125th జయంతి వేడుకల్లో భాగంగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆ అమరవీరుని 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి అడుగుతారు. ఇటీవల ముఖ్యంగా ఏపీకి సంబంధించిన ప్రశ్నలు అడగవచ్చు. ఇటీవల అల్లూరి సీతారామరాజు గారి జన్మదినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని 125th యానివర్సరీ గుర్తుంచుకోండి, 125వ జయంతిని గుర్తుంచుకొని ఎక్కడ 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందంటే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో విప్లవ వీరుడు, అమరవీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి జన్మదినానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తిగా మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన నూతన స్పీకర్. సో సభ అధ్యక్షుడిగా ఎన్నికైన రాష్ట్రంలో దిగువ సభ ఎమ్మెల్యే హౌస్ ఏదైతే ఉంటుందో ఆ ఎమ్మెల్యే హౌస్కి స్పీకర్గా ఎన్నికైన పర్సన్ వార్తలు ఇచ్చారు రాహుల్ నర్వేకర్. యాక్చువల్గా ప్రతి రాష్ట్రంలో స్పీకర్ ఎన్నిక అనేది మనకి ఇంపార్టెంట్ కాదు. ఇటీవల మహారాష్ట్ర సంక్షోభాన్ని మనం చూసాం. సో మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉంటుందో, మహారాష్ట్ర ప్రభుత్వం శివసేన, NCP, కాంగ్రెస్ ఈ మూడింటితో కూటమి ఏదైతే ఉందో కూలిపోయింది. ఉద్ధవ్ ఠాక్రే గారు రాజీనామా చేశారు. ఆ తర్వాత సొంత పార్టీ శివసేన పార్టీకి సంబంధించిన తిరుగుబాటు నేత మనకు ఏక్నాథ్ షిండే గారు ఎవరైతే ఉంటారో ఆ ఏక్నాథ్ షిండే గారు మహారాష్ట్రలో కింగ్ మేకర్ అవుతారనుకున్న వారు కింగ్ అయిపోయారు. సో ప్రస్తుతం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే, తన పేరు కూడా గుర్తుంచుకోండి, కాంట్రవర్సీ మధ్య ముఖ్యమంత్రిగా అయ్యారు, శివసేన పార్టీ నాయకుడు. అండ్ మద్దతు ఇచ్చిన పార్టీ బీజేపీకి సంబంధించి దేవేంద్ర ఫడ్నవీస్ గారు మహారాష్ట్రలో మాజీ ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందారు. సో తను ప్రస్తుత పరిస్థితిలో డిప్యూటీ సీఎంగా కూడా విధులు నిర్వర్తించడానికి సిద్ధపడ్డారు. అండ్ మహారాష్ట్రలో బీజేపీకి సంబంధించిన వ్యక్తి రాహుల్ నర్వేకర్ గారేమో ఈరోజు స్పీకర్గా ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ చిన్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మహారాష్ట్రలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 208. సో ఇప్పుడు మహారాష్ట్రలో 2019 సంవత్సరంలో జనరల్ ఎలక్షన్స్ జరిగాయి, సార్వత్రిక ఎన్నికలు అంటే అర్థం ఏంటి? ఒక ప్రాంతంలో అధికారాన్ని నిర్ణయించే ఎన్నికలు ప్రజాస్వామ్య దేశంలో సార్వత్రిక ఎన్నికలుగా పిలువబడతాయి, జనరల్ ఎలక్షన్స్గా మనం పిలుస్తాం. అలాంటి మహారాష్ట్రలో 288 స్థానాలకు గాను బీజేపీ అండ్ శివసేన రెండు పార్టీలు, బీజేపీ శివసేన ప్రీపోల్ అలయన్స్తో పోటీకి రావడం జరిగింది. ప్రీపోల్ అంటే ఎన్నికల ముందు ఒక కూటమిగా పోటీ చేశాయి. ఎన్నికల తర్వాత ఆ కూటమి మ్యాజిక్ నెంబర్ని అచీవ్ చేసింది. కాకపోతే శివసేన పార్టీ బయటకు వచ్చింది. కాంగ్రెస్ NCPతో కలిసి ప్రభుత్వాన్ని
ఏర్పాటు చేసింది. అలా రాష్ట్రంలో ఎక్కువ స్థానాలు పొందిన బీజేపీ పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ కూడా ప్రభుత్వాన్ని మాత్రం ఏర్పాటు చేయలేకపోయింది. అలాంటి బీజేపీ ఇటీవల శివసేన పార్టీకి సంబంధించిన ఏక్నాథ్ షిండేకి మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ మద్దతుతో ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సింపుల్గా సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది. సో అలా స్పీకర్ ఎవరైతే ఉంటారో, కొత్త స్పీకర్గా ఇటీవల ముగిసిన ఎన్నిక ఏదైతే ఉందో అందులో బీజేపీ పార్టీకి సంబంధించిన రాహుల్ నర్వేకర్ గారు ఎన్నికయ్యారు. అండ్ ఈరోజు మండే, సో ఈరోజు మహారాష్ట్రలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఎవరు? ఏక్నాథ్ షిండే. సో విశ్వాస తీర్మానం సంబంధించి ఎగ్జామినేషన్లో పాయింట్ అడగవచ్చు. విశ్వాస తీర్మానం అంటే ఎవరు ప్రవేశపెడతారంటే ప్రభుత్వాన్ని నడిపించేవారు. ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. సభ యొక్క విశ్వాసాన్ని తెలియపరచాలని చెప్పేసి గవర్నర్ ఆదేశాల మేరకు విశ్వాస తీర్మానాన్ని ముఖ్యమంత్రి ప్రవేశపెడతారు. విశ్వాస తీర్మానం కనుక సభలో నెగ్గిందనుకోండి ప్రభుత్వం కొనసాగుతుంది. విశ్వాస తీర్మానం కనుక వీగిపోయింది అనుకోండి ప్రభుత్వం రాజీనామా చేసినట్టే. ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి. అదే అవిశ్వాస తీర్మానం అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశ్వాసం కోల్పోయినట్టుగా ప్రతిపక్షాలు ప్రవేశపెడతాయి. అలా అవిశ్వాస తీర్మానం కనుక నెగ్గిందనుకోండి ప్రభుత్వం రాజీనామా చేయాలి. అవిశ్వాస తీర్మానం ఓడిపోయింది అనుకోండి ప్రభుత్వం కంటిన్యూ అవుతుంది. ఇలాంటి టర్మినాలజీ పైన ప్రత్యేకంగా చూడండి. విశ్వాస తీర్మానం ప్రభుత్వం ప్రవేశపెట్టేది. ఈరోజు ఏక్నాథ్ షిండే గారు అసెంబ్లీ వేదిక అని ఎందుకంటే మనం ఆర్టికల్ 164 క్లాస్ 2 ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి కలెక్టివ్గా రాష్ట్ర దిగువ సభకి ఎమ్మెల్యే హౌస్కి బాధ్యత వహిస్తాయి. సో అక్కడ విశ్వాసం ఉంటేనే ఎవరైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇక్కడ వార్తలు నిలిచిన వ్యక్తిగా రాహుల్ నర్వేకర్ గారు మహాసంక్షోభం గురించి ఎట్ గ్లాన్స్లో మనం చూసాం. సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే జిఎస్టీ వసూళ్లు 2022 జూన్ మాసానికి సంబంధించిన గణాంకాలను చూసాము. జిఎస్టీకి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ చూసాము. అండ్ నెక్స్ట్ అమెరికా పౌరసత్వాల్లో భారత్ 2వ స్థానం అనే అంశం వార్తలు నిలిచింది. అండ్ ఇన్ఫ్లేషన్ అనే కాన్సెప్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. అలాంటిది ఇన్ఫ్లేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఇక్కడ మనం చూసాం. అండ్ నెక్స్ట్ మలేషియాకు మన తేజస్ యుద్ధ విమానాలు కొనడానికి ఆసక్తి చూపిస్తోంది. అండ్ చాళుక్యుల కాలం నాటి విగ్రహాలు బయటపడ్డాయి తెలంగాణలోని వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం మియాపురం అనే గ్రామంలో. అండ్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ యొక్క ప్రత్యేకతలు చూసాం, సవరణలు చూసాం. ఇటీవల కొన్ని ప్రత్యేకమైన అంశాలు. అండ్ వరల్డ్ బ్యాంక్ భారతదేశంలో ప్రత్యేకంగా ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్కి సంబంధించి ప్రత్యేక ఆర్థిక సాయం. అండ్ నేపాల్కు భారత్ వెంటిలేటర్ల సాయం, అంబులెన్స్ సాయం అండ్ స్కూల్ బస్సుల సాయం. అండ్ తమిళనాడు రాష్ట్రంలో ఏర్పాటు కానున్న సెమీ కండక్టర్ పార్క్ దానికి సంబంధించిన ఒప్పందం. అండ్ నెక్స్ట్ అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతిని దృష్టిలో ఉంచుకొని ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన కాంస్య విగ్రహం 30 అడుగుల కాంస్య విగ్రహం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అని గుర్తుంచుకోండి. మహారాష్ట్ర నూతన స్పీకర్గా ప్రస్తుతం సంక్షోభ పరిస్థితులు ఇంపార్టెంట్ పర్సన్ స్పీకర్గా రాహుల్ నర్వేకర్ గారు ఎన్నికవుతూ వార్తలు నిలిచారు. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లీనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.